నన్ను ఇద్దరు బిడ్డలు తల్లిని చేసి ఇంకో దాని మెళ్ళలో తాళి కడతాడా? పాప ఆయన మాత్రం ఏం చేస్తాడండి? వాళ్ళ నాన్న ఇంట్లో పెట్టి తాళం వేసి బలవంతంగా పెళ్లి చేస్తానంటున్నాడు. ఎలా చేసుకుంటాడో నేను చూస్తాను. నిజంగా అలా జరిగితే నా ఇద్దరు పిల్లల్ని చంపి నేను ఊరేసుకుంటాను. ఏదో సర్ది చెబుతామని నేనొస్తే పెద్ద గొడవ ఎట్టుంది. ఏమండి ఏమండి, నాకేక దిక్కేవడరా దేవుడా. నేనున్నా కదండి. నువ్వు నాకెందుకురా? ఏమండి ఏమండి, తలుపు తెరవండి. ఏమండి, మీకు మంచి వయసు ఉందండి, చీచి మంచి భవిష్యత్తు ఉందండి. ఏమండి, మీతో పాటు మీ ఇద్దరు పిల్లలు కూడా వృద్ధి చేస్తున్నారా? వద్దండి, తప్పండి, పాపం అండి. ఆ పాపం కూడా నాకే తగ్గుతుందండి. ప్లీజ్. ఏమండి, ఇక్కడ ఒక తల్లి ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడుతుంది. రండి ప్లీజ్, రక్షించండి. హలో, తలుపు తెరవండి. నీకేమన్నా పిచ్చి పెట్టిందా? చీర కూడా మార్చుకునివా? చీర మార్చుకుంటున్నారా? సారీ. వెళ్ళి ఇక్కడి నుంచి. సావిత్రి, శ్రీదేవి ఒక పట్నం వెళ్తామనేంత వరకు మనం వెళ్తామనకూడదన్నారు బావగారు. ఉండు, అక్కేం చేసిందో చూద్దాం. దేవి, ఏడుస్తున్నావెందుకు? మిమ్మల్ని కట్టుకున్నందుకు. చూడండి, మా ఇంట్లో నేను ఒక్కరోజు కూడా వంట చేసింది లేదు, కనీసం పొయ్యి కూడా వెలిగించలేదండి. నువ్వు మందుల షాప్ లో డబ్బు సంచి పోగొట్టుకున్నప్పుడే అనుకున్నాను నువ్వు చాలా సుకుమారివని. మీరు ఆ రౌడీని పట్టుకొని చెక్కేస్తుంటే నేను కూడా అనుకున్నాను ఏ హోటల్లోనో కుక్ అయి ఉంటారని. కుక్క అంటే? వంటవాడని. ఓహో, నన్ను తిడుతున్నావేమో అనుకున్నాను. మొగుడంటే నీకెంత ప్రేమే. ఏమిట్రా, ఏం జరిగింది? ఏం లేదు బామ్మ, ఈ సుకుమారి ఉల్లిపాయలు తరగటానికి బదులు చెయ్యి కోసుకుంది పాపం. అయ్యయ్యో, వంటింట్లో ఇదంతా సహజం రా. నువ్వులేమ్మా, నేను చేస్తాలే. నువ్వు ఉండు బామ్మ, ఇన్నాళ్ళు మాకు వంట వండి పెట్టింది చాలు గానీ కోడలు వచ్చా కూడా నువ్వు చేయడం ఏమిటి? నువ్వు పద. పర్వాలేదులేరా, చిన్న పిల్ల. నువ్వులేమ్మల్లే. నువ్వు పదవే, తను చేసుకుంటుంది. పడిపోతాను. అక్క ఏమిటి? లే, మనం తాళి కట్టించుకున్నందుకు ఇక్కడైతే ఎగతాళే మిగులుతుంది. అదే పట్నంలో అయితే పొయ్యి ఉండదు, పొగుండదు, పిడకలుండవు, అన్నిటికీ స్విచ్లే కదక్క. బాబానా, బాబానా, రండి కూర్చోండి. అబ్బో, వీడికి మంచి రోట్లు కూడా ఉన్నాయా? నువ్వే సగం చెక్కిన శిల్పంలా ఉంటావు. నువ్వు నీ గెటప్. ఏం లేదన్నా, నీకు ఇన్ని మంచి అలవాట్లున్నాయని చెప్తున్నాడు మా వాడు. వాడి గురించి నాకు తెలీదా ఏంటి? ఆయన ఎన్ని రోజులు రాయి కోచింగ్లు గ్రూపులు అని. ఆశకు కూడా హద్దు ఉండాలరా. రాన్న పోదాం. ఉండరా, ఓన్లీ ఇంటర్వ్యూ అన్నా, ఈసారి జాబ్ పక్కా. వాడికి వాడి మీద నమ్మకం కన్నా వాడి మీద నీకు నమ్మకం ఎక్కువ. ఏం చేస్తాం, కలికాలం. అరే బామర్దే, వస్తున్నా బావా. ఇదిగో డబ్బులు. ఈ డబ్బులు తీసుకొని ఆ కీ అక్కడ పెట్టేసి వెళ్ళు. టైంకి కట్టండి. వెళ్ళండి. అరే బొచ్చు కుక్క, కటింగ్ చేయించుకో. కటింగ్ తర్వాత చూద్దు గాని. ఏంటయ్యా ఇది మళ్ళీ కొత్త కారా? ఇప్పటికే 7-8 కార్లు ఊరికినే పడున్నాయి. ఉండని, నేల మీద కదా ఉన్నాయి, నీ నెత్తి మీద ఉన్నాయి. ఈ నెల జీతం ఉండదు మీకు. ఇది కరెక్ట్. ఇదిగో గోవిందయ్య, అయ్యా, అమ్మాయి అమెరికాలో చదువుకుని వస్తాంది కదా. అవునయ్యా. తనకి ఏ కారు నచ్చుతుందో ఎవరికి తెలుసు. ఇదేదో కొత్త కారు వచ్చిందంట, అందుకే ఒకటి కొనేశాను. వచ్చే వారం ఇంకో కంపెనీది వస్తుంది. అలాగా? అవునండి, దాని పేరు హోండా అండి. గోవిందయ్య, అయ్యా, అదేదో ఉండానో బొండానో ఒకటి బుక్ చేయి. అలాగండి. మరి ఈ కారు ఎక్కడ పెట్టాలండి? నేను ఎత్తి మీద పెట్టుకో. ఇదిగో లెక్కలో కారు కొన్న బిల్లు, మిగతా డబ్బు ఇందులో ఉంది, లెక్క రాసుకో. చిన్నయ్య, పెళ్లి బాగా జరిగిందా? అది కూడా లెక్కలో రాసుకోవాలా? అడుగుతారా మీరు? బస్సులు పట్టుకుంటారా, బండి రంగు మార్చేస్తాడు. అవునయ్యా, ఎర్రబండి నల్లబండి అయిపోద్ది. ఏంట్రా బసవ చూస్తున్నావు? ఈ కారుకి 8 చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను. ఈ కారుకి 8 చక్రాలా?
అలా వంగి చూడక్కర్లేదు, నిలబడి చూసినా కనపడతాయి. ఏంట్రా బాగుతున్నావు? బాగటం కాదు, నీకు లెక్కలు బాగా వచ్చు కదా. ఏదో పర్లేదులే. అయితే రాసుకో. ఈ పక్క 2 చక్రాలు ఉన్నాయా? అవును. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? అవును. 2 2 4. అలా చెప్తావు. బా. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? ఉన్నాయి. 4 2 నీ ప్రకారం 6. బాగానే చెప్పావు. దా. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? అవును. 6 2 8. సరిపోయిందా? రేయ్, అందుకేరా నువ్వు నీ జీవితంలో తెలియగలవాడిని నిరూపించుకోలేవు. అయ్యగారి ఉద్యోగం పర్మనెంట్ చెయ్యరు. నీ జీవితాంతం నువ్వు టెంపరవరీయే. నీకు బోనస్ ఉండదు. ఇదిగో అన్నవరం, మీ అందరికంటే కూడా నేనే తెలివైన వాడిని అనిపించుకొని ఎక్కువ జీతం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు. జయంతి స్పీకింగ్. కొంతమంది పోకిరి వదలు గుడ్డి వాళ్ళగా నటిస్తూ అమ్మాయిలు నడిపిస్తున్నారు. కంప్లైంట్ వచ్చింది సార్. ఫుల్ హంటింగ్ సార్. దొరికిన వాళ్ళు దొరికినట్టు వేసేస్తున్నాం సార్. మీ కళ్ళు కనిపించవా? టైం ఏంటండి సార్? 8:15. ఏరా, నువ్వు గుడ్డేడా? నడవరా పోలీస్ స్టేషన్ మరి. ఏయ్, ఎక్కడ ఉన్నాడు? నడు, పదరా. ఏయ్, నడవరా. అవ్వేంట్రా పేపలాగా నడవరా. ఏయ్, అబ్బో. ఏయ్, ఏయ్, ఏంట్రా? మా చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? మీ ఫ్యామిలీ మెంబర్స్ లోపల చూడరా. ఈ అబ్బా మీకు కూడా ఇదే ఐడియా రావాలరా? యా కొత్త ఏం ఆలోచించరా? పదరా. రే గుడ్డి బాలు, టైం కొంటున్నావు కదరా, ఎక్కడ్రా నువ్వు? దొరికేసాను రా, కుమ్మేస్తారేమో. సైడ్ అయిపోతే బెటర్. రే మిత్రద్రోహి, ఫ్రెండ్షిప్ కి దెబ్బేస్తారా? ఏమిటి బ్రదర్స్ ఇద్దరు పేపర్ పట్టుకుని కారాపారు? అమ్మా, ఇదే మామూలు పేపర్ కాదు, ప్రేమ పత్రం. జాయింట్ ప్రేమ పత్రం. ఎవరికి వాళ్ళేంటి? నీకే. నిన్ను మేమిద్దరం జాయింట్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. జాయింట్ గానా? ఇబ్బంది ఏం రాదా? అబ్బే, ఆ ఇబ్బంది ఏం రాదండి. మీ ఇద్దరం సర్దుకుపోతాం. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటారు? అవన్నీ తర్వాత, ముందు ప్రేమించుకోవాలి కదా. నిజమేనండి. చూసారా అండి, మా అమ్మకి వీళ్ళ నాన్నకి అస్సలు బుర్రకాయలు లేవండి. పెళ్లి సంగతి చెప్పారు తప్ప ప్రేమ సంగతి అసలు చెప్పలేదండి. అదేమిటో పాపం, ఒట్టి చెమట బుర్రలండి. మరి ఆ ప్రేమ సంగతి ఏదో మీరే చెప్పాలి. అలాగే పదండి. చొక్కాలు పడండి. ఎందుకండి? నేను మీ గుండెల్లో ఎంత ప్రేమ ఉందో చూడాలా? మరి షర్ట్ ఉంటే ఎలా చూస్తాను? అబ్బా, నిజమేరా, ఎంత విశాల హృదయం ఆవిడది. ఇప్పేరా, ఇప్పే. అక్కడే ఉండి ఆ ప్యాంట్లు కూడా విప్పేయండి. ఇది కూడా ఎందుకండి? అక్కడే ఉంది విషయం. ఎందుకంటే కొంతమందికి మెదడు మోకాళ్ళలో ఉంటుందంటారు కదా, మీకు కూడా అక్కడే ఉందేమో చూద్దామని. చూడక్కర్లేదండి, గ్యారంటీగా అక్కడే ఉంది. మా నాన్నకు కూడా అక్కడే ఉందిట. మా అమ్మ కూడా చెప్పింది. ఇవేమిటండి? ప్రేమ పత్రాలు. వీటిని హృదయం మీద రాసుకుంటే మీలో ప్రేమ పెరుగుతుంది. అయితే నాకు రాయండి. కాదండి, నాకు ముందు రాసుకోండి. నాకు ముందు రాయండి. షూ. అమ్మో. ఒరే, దురదేస్తోందిరా. నాకు దురదేస్తోందిరా. ఏ అమ్మాయి, నిన్నే ప్రేమ దురదలోంచి పుడుతుందా? అవును, ప్రేమ దురదలోంచి పుట్టి బురదలో పోతుంది. వస్తాన్రా.